దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటూ ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందుతున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. 23వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. దావీదు దేవునితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్న మాటలు ఇవి. దేవుడు కాపరిగా, ఆయనకు గొర్రెగా పోల్చుకుంటూ ఈ కీర్తనలో మనం కనిపిస్తూ ఉంది. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అండలో దేవుని పట్ల ఎంత నిరీక్షణ ఉందో, ఎంత ప్రోత్సాహాన్ని పొందుకుంటున్నాడో, ఎంత ధైర్యాన్ని పొందుకుంటున్నారో దీన్ని బట్టి మనం అర్థమవుతూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ నువ్వు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దావీదు తన జీవితంలో ప్రభువుతో కలిసి బ్రతికాడు, ప్రభువుతో కలిసి ప్రయాణం చేశాడు. ప్రతిదాన్ని కూడా ప్రభు ముందు పెట్టేవాడు. ఆయన లేకుండా ఏ కార్యాన్ని కానీ ఏ నిర్ణయాన్ని కానీ చేసేవాడు కాదు. ప్రతిదాన్ని దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకుని, దేవుని యొక్క నిర్ణయాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనలను తెలుసుకుంటూ ఆయన కార్యాలు తలపెట్టేవాడు. కనుకనే ఏ విషయంలో భయపడేవాడు కాదు. భయపెట్టే సంఘటనలు తన జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. అయినప్పటికీ దేవుని సన్నిధిలో, దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, దేవుని సన్నిధిలో పొందుకున్న ధైర్యాన్ని బట్టి అంటున్నాడు ఇక్కడ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించును ఈ అపాయమునకు భయపడను. అవి కొండలైనా కావచ్చు, లోయలైనా కావచ్చు, అవి అడవి ప్రాంతమైన కావచ్చు, ఎడారి ప్రాంతమైన కావచ్చు. అలాంటి పరిస్థితులు తన జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. అయినప్పటికీ భయపడలే. ఎందుకోసం తెలుసా? దేవుడు తనకు తోడున్న స్థితిని బట్టి వాటన్నిటినీ ఎదురెడ్డి పోరాడాడు, తద్వారా జయాన్ని పొందుకున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. గాఢాంధకారపు లోయలు అనే పరిస్థితులు మీ జీవితంలో ఎదురయ్యాయా? లోయ లాంటి స్థితిగతులు మీరు ఎదుర్కొంటున్నారా? అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అలాంటి పరిస్థితులు కూడా మీరు ప్రయాణం చేస్తున్నారా? అయితే దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించును ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రభువా, నువ్వు నా జీవితానికి తోడుగా ఉండి నడిపించు ప్రభువా. నీతో నేను కలిసి ప్రయాణం చేస్తాను ప్రభువా, నీతో కలిసి జీవిస్తాను ప్రభువా. ఈ లోకంలో నేను బ్రతికినంత కాలం నాకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను ధైర్యంగా ఎదుర్కోవడానికి కావలసిన శక్తి నీవు ప్రభువా. కొన్నిసార్లు మనకు శక్తికి మించిన కార్యాలు మన ముందు ఉంటాయి. అవి చేయడానికి కొన్నిసార్లు మన మనసు, మన ఆలోచనలు, ధైర్యం సరిపోదు. అయితే ప్రభు ముందు అవి పెట్టినట్లయితే, దేవుని మీద ఆనుకున్నట్లయితే, దేవుడు తోడుగా ఉండి ఆ కార్యాలు తలపెట్టినట్లయితే, దేవుడు మన జీవితంలో గొప్ప జయాన్ని, గొప్ప నెమ్మదిని, గొప్ప సంతోషాన్ని, అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్య కూడా దేవుడు మనకి జయమిస్తాడు. కనుక అంటున్నాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. చిరకాలము నా దేవుని మందిరంలో నివాసం చేస్తాను. ఎందుకోసం తెలుసా?
ఆయన కాపరత్వంలో జీవిస్తున్న స్థితిని బట్టి, ఆయన అధికారం క్రింద బ్రతుకుతున్న స్థితిని బట్టి, దావీదు తన జీవితకాలం అంతా ప్రభు యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని అప్పగించుకున్న స్థితిని బట్టే దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవించాడు. గొర్రెల దొడ్లో ఉంటున్న దావీదుని ఇశ్రాయేలు రాజుగా చేశాడు కదా. అలాగే మన జీవితాల్లో కూడా నువ్వు దేని స్థితిలో ఉన్నావా, ఆ స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. గాఢాంధకారపులో ఇలాంటి పరిస్థితులు ఎన్నో వచ్చినప్పటికీ భయపడకుండా ఆయనతో కలిసి ప్రయాణం చేద్దాం, ఆయనతో కలిసి మనం జీవిద్దాం. ప్రతి ప్రతికూలతను, ప్రతి ఆటంకాన్ని, ప్రతి వ్యతిరేకతను ప్రభు మీద ఆనుకుని, ప్రభు సన్నిధిలో ధైర్యం పొందుకొని, దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనం సంపూర్ణంగా ఆధారపడుతూ మనం ఎదుర్కొన్నట్లయితే దేవుడు వాటిలో గొప్ప జయమిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపకర మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితంలో గాఢాంధకారపులో ఇలాంటి సమస్యలు, కొండలాంటి, లోయ లాంటి పరిస్థితులు ఎన్నో వచ్చినప్పటికీ ప్రభువా, మీరు వారికి తోడుగా ఉండి వారి ప్రతికూలమైన పరిస్థితులన్నింటినీ తారుమారు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు బ్రతుకుదినములన్నీ ప్రభువా మీ కృపయు క్షేమమును వెంట ఉంచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా జీవితాంతం ప్రభువా, మా చిరకాలం ప్రభువా మీ మందిర ఆవరణంలో నివసించి మీతో నిత్యత్వంలో కలిసి బ్రతికే అనుభవం నడిపించడానికి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువా మీ అధికారం క్రింద బ్రతికే అనుభవంలోనికి నడిపించవలసింది మనం చేస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో మీరు తోడుగా ఉండి, మీరు ఇమ్మానుయేలు దేవుడుగా ఉండి నడిపించి తద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాఢాంధకారపు లోయలు మీ జీవితంలో ఎన్ని ఎదురవుతున్నప్పటికీ తోడుగా ఉండే దేవుడు మీకున్నంత వరకు ఎలాంటి అపాయం రాకుండా దేవుడు మిమ్మల్ని నడిపించి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.